అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లకు నా నమస్కారాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు అపార్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయండి. అపార్ ఐడి అనేది క్రియేట్ కావడం లేదు. అలాంటి వాటికి దేనివల్ల ఆ ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి వీడియోని చూడగలరు. మొదటగా కొందరి అంగన్వాడీ టీచర్స్కి ఈ విధంగా అయితే వస్తుందండి. ప్లేస్ ఆఫ్ కన్సెంట్ ఫీల్డ్ మస్ట్ కంటైన్ ఓన్లీ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్, సింగిల్ స్పేసెస్ అండ్ అపాస్ట్రఫీస్ అని చెప్పేసి ఈ విధంగా కొందరికి వస్తుంది. మరికొందరికి డేటా ఎంటర్డ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద ఆధార్ డీటెయిల్స్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి మరికొందరు అంగన్వాడీ టీచర్స్కి ఈ విధంగా అయితే వస్తుంది. మరికొందరికి సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పేసి మరికొందరికి వస్తున్నది. మరికొందరు అంగన్వాడీ టీచర్స్కు ద ఆధార్ డీటెయిల్స్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కొందరికి వస్తున్నది. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అపార్ ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడగలరు. మొదటగా మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం బెనిఫిషరీస్లోకి అయితే వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత చూడండి, మనకు అపార్ ఐడి అనేది 3 to 6 వాళ్ళకి కాబట్టి మనం మొదటగా 3 to 6 బెనిఫిషరీస్ కేటగిరీని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు కొన్ని సందర్భాలలో మనకు ఎలా కాదనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. మొదటగా వచ్చేసి మనం ఒక నేమ్ అయితే తీసుకుందాం. ఈ నేమ్లో చూడండి, మొదటగా ఇక్కడ ఈ యొక్క బెనిఫిషరీ అయితే ఉంది కదండి, మనకు ఈ యొక్క రెండో బెనిఫిషరీ వీరమాచమనేని హేము మోక్షిత అని చెప్పేసి ఇక్కడ మనము ఏం చేయాలంటే ఈ నేమ్కి మనం అపార్ ఐడి క్రియేట్ చేయాలి కాబట్టి మొదటగా 3 డాట్స్ మీద టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు క్రియేట్ రిట్రైవ్ అపార్ ఐడి అని ఉంది కదా, మనం ఈ యొక్క అపార్ ఐడి మీద టచ్ చేద్దామండి. టచ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు బిగినింగ్లో చేసినటువంటి మిస్టేక్స్ ఏమైతే ఉంటాయో వాటి వల్ల మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ కాకోకుండా మనకు ఇబ్బందిగా ఉందన్నమాట. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అంటే మిస్టేక్ జరిగింది ఏంటంటే, ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి వీరమాచనేని హేమ మోక్షిత అని ఇక్కడ మనకు ఇక్కడ డబుల్ స్పేస్ అనేది ఉంది అనమాట. సో ఉండడం వల్లే మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ కాదు. ఎందుకంటే అపార్ ఐడి క్రియేట్ కావాలంటే మనకు చైల్డ్ నేము, చైల్డ్ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, అలాగే మదర్ యొక్క పేరు, మదర్ యొక్క ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. మనకైతే యాజ్ పర్ ఆధార్ అనేది ఉండాలి. మొదటగా చూద్దామండి, పేరుకి అయితే కూడా ఇక్కడ డబుల్ స్పేస్ ఇచ్చారు కాబట్టి మనకు క్రియేట్ కాకుండా ఉంది. తర్వాత ఇప్పుడు మొదటగా అపార్ ఐడి క్రియేట్ చేద్దాం. మొదటగా వచ్చేసి మదర్ని అయితే సెలెక్ట్ చేద్దామండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత పేరు చూడండి, ఇక్కడ యాజ్ పర్ ఆధార్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఓన్లీ పేరు వచ్చేసి పేరు ఉంది, సర్నేమ్ ఏం లేదు. సో ఇలాంటి వాటికి మనము అపార్ ఐడి చేస్తే ఏమొస్తుందనేది చూద్దాం. ఇప్పుడు పేరు అయితే ఈ విధంగా ఉంది కదండి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది ఇద్దామండి. సబ్మిట్ ఇస్తే ఏమొస్తుంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకేమిచ్చాడు, ఆధార్ నేమ్ ఫీల్డ్ మస్ట్ కంటైన్స్ ఓన్లీ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్, సింగిల్ స్పేసెస్ అండ్ అపాస్ట్రఫీస్ అని ఇచ్చాడు. సో మనకు ఇక్కడ చూస్తే మనకు పిల్లవాడి పేరులో వచ్చేసి డబుల్ స్పేస్ అనేది ఇచ్చాడు. తర్వాత తల్లి పేరు కూడా ఓన్లీ పేరు మాత్రమే ఉంది, ఆధార్ ప్రకారం లేదు. ఒకసారి ఆధార్ ప్రకారం కూడా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం మదర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ ఇక్కడ నాగనిఖిల అని ఉంది కదండి. ఇక్కడ మనము మదర్ యొక్క ఆధార్ ప్రకారం ఏమైతే ఉందో ఆ పేరునైతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడైతే నేను ఆధార్ ప్రకారం పేరు అయితే ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది ఇద్దాము. ఖచ్చితంగా మదర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంటేనే మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయినా కానీ కూడా మనకి ఈ విధంగా వచ్చిందంటే మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా చైల్డ్ పేరులో మనకు డబుల్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందువలన వచ్చేసి మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ కాకోకుండా ఉందన్నమాట. సో ఒకవేళ చైల్డ్ నేమ్ కరెక్ట్గా ఉండి ఒకవేళ మదర్ పేరు తప్పుగా రిజిస్టర్ చేసి ఉండింటే అలాంటప్పుడు మనం ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ కొట్టి సబ్మిట్ చేస్తే మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అపార్ ఐడి ఎందుకు కొన్ని క్రియేట్ కావడం లేదంటే, పేరు చైల్డ్ పేరు అన్నా తప్పు ఉంటుంది, లేదంటే మదర్ నేమ్ అయినా కూడా ఆధార్ ప్రకారం ఉండకోకుండా మామూలుగా ఉండడం వల్ల సబ్మిట్ చేస్తే మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ కాకుందనమాట. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఏదైనా మదర్ నేమ్ మాత్రము ఆధార్ ప్రకారం ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. చైల్డ్ నేమ్ అనేది మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అలాంటి వాటిని మనము
డాష్బోర్డ్లో డిలీట్ చేయించుకొని మళ్ళీ కూడా మనము యాజ్ పర్ ఆధార్ ప్రకారం మనము రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నీ అవసరం లేదు. ఏవైతే మనకు మదర్ నేమ్ రాంగ్ ఉందో అలాంటి వాటిని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడే నేమ్ ఆఫ్ ద పేరెంట్ గార్డియన్ దగ్గర ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు మదర్ నేము. కానీ చైల్డ్ నేమ్ తప్పు ఉంటే మాత్రం మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి పేర్లను అయితే మనము డిలీట్ చేసుకొని డాష్బోర్డ్లో మీ సూపర్వైజర్ లాగిన్ లేదా సిడిపిఓ లాగిన్లో చెప్పి ఆ పేరును డిలీట్ చేసుకొని మళ్ళీ కూడా రిజిస్టర్ చేసుకొని అపార్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇది ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ టైంలో పేరు పెట్టి ఉంటాం కదండి షార్ట్కట్లో, అలాంటి వాటికి మనము చైల్డ్ ఆధార్ వచ్చిన తర్వాత యాడ్ చైల్డ్లో మనము ఎంటర్ చేసి మనం వాటిని యాజ్ పర్ ఆధార్ పెట్టి సబ్మిట్ చేస్తేనే మనకు అపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మదర్ నేమ్ కూడా మనం ఏదో ఒకటి ఇనిషియల్ పెట్టేసి పేరు పెట్టేసి ఉంటారు. కానీ ఆధార్ ప్రకారం కూడా ఇకపై మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మదర్ నేమ్ కూడా మనము యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేస్తే మనకు అపార్ ఐడి అనేది 100% కూడా మన సెంటర్ నుంచి సబ్మిట్ అవుతాయి. 100% అపార్ ఐడి క్రియేట్ అనేది అవుతుందన్నమాట. సో ఇదండి మనకు అపార్ ఐడిలో వస్తున్నటువంటి చిన్న మిస్టేకు. సో దాన్ని మనమైతే ఈ విధంగా మనము ఖచ్చితంగా మనము సాల్వ్ చేసుకొని మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. చైల్డ్ నేమ్ అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి. మదర్ నేమ్ మాత్రం ఇక్కడ మనము ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చైల్డ్ నేమ్ తప్పున్న వాటిని మాత్రమే మనం డిలీట్ చేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్లో మనం యాజ్ పర్ ఆధార్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అపార్ ఐడి అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ అండి.